మెదక్ జిల్లా శివంపేట మండలంలోని రత్నాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో బిందెలో చనిపోయిన ఎలుక ఉన్న నీళ్లు తాగడంతో విద్యార్థులు అస్వస్థత గురికావడంతో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మలేష్ గౌడ్, బీజేపీ శివంపేట మండల అధ్యక్షులు పెద్దపులి రవి, బీజేపీ జిల్లా కార్యదర్శి అశోక్ సాదులతో కలిసి దవాఖానాను సందర్శించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో, హాస్పిటల్ సూపరింటెండెంట్తో మరియు డాక్టర్స్తో మాట్లాడి విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే హాస్పిటల్లో ఉన్న సమస్యలను కూడా సూపరింటెండెంట్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎరుకల భిక్షపతి, బాలరాజ్, బీజేపీ నాయకులు నర్సారెడ్డి, సుధాకర్, విఠల్ నాయక్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడే కొద్దిగా హుషారైతున్నారు. మరి ఇది ఏదైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నర్సాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో మొన్న రత్నాపూర్ గ్రామంలో 8 నుంచి 10 మంది పిల్లలు, చిన్నపిల్లలు మరి అస్తవ్యస్త గురి కావడం జరిగింది. వారిని పరామర్శించాలని చెప్పి ఎంపీ రఘునందనరావు గారు ఆదేశాల మేరకు ఈరోజు హాస్పిటల్లో వచ్చి వారందరినీ కూడా పరామర్శించడం జరిగింది. పిల్లలందరూ కూడా కొద్దిగా ఇంజూర్ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే కొద్దిగా హుషారైతున్నారు. మరి ఇది ఏదైతే అంగన్వాడీ కేంద్రంలో మరి బిందెలో సుందెలక పడి దాన్ని 3 రోజుల వరకు కూడా చూడకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇలాంటి అంగన్వాడీ కేంద్రాలు మన మెదక్ అసెంబ్లీలో చాలా కూడా నడుస్తున్నాయి. మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాము, ఎప్పుడు కానీ చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ కూడా అదే చెప్తున్నది. వారికి నిర్లక్ష్యం చేయడం వల్లనే దాంట్లో ఎలుకను పడ్డది ఎవరు చూడకపోవడం వల్లనే ఈ పిల్లలు ఇప్పుడు ఇంతమంది అస్తవ్యస్త గురైపోయారు. మరి ఏదో అదృష్టవశాత్తు వాళ్ళంతా కూడా పిల్లలు బాగానే ఉన్నారు. ఒక్క బాబుకు మాత్రం కొద్దిగా పొట్ట ఉబ్బిందని చెప్పి వాళ్ళను ఇంకొక హాస్పిటల్కు పంపడం జరిగింది. అక్కడ ఆ బాబు కూడా చాలా బాగానే ఉన్నాడని చెప్తున్నారు. కనుక అంగన్వాడీ కేంద్రాలలో మేము చెప్పడం ఒకటే ఏంటిదని అంటే, పిల్లలను జాగ్రత్తగా చూసుకొని ఆరోగ్యమే మహాభాగ్యము. ఇలాంటి అశ్రద్ధ చేసి ఇలా పిల్లలను ఇబ్బందికర పరిస్థితుల్లో తేవడం కరెక్ట్ కాదు అని వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం మేము. ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కొన్ని చిన్న సమస్యలు అన్నీ కూడా హాస్పిటల్ అంతా కూడా తిరిగి చూడడం జరిగింది. అటెండర్స్కు ఎవరైతే అటెండర్ ఉంటాడో పేషెంట్ దగ్గర వాళ్ళకు చైర్స్ లేవు, టేబుల్స్ అరేంజ్ చేయమని చెప్పినాము. ఇక్కడ గార్డెన్లో కూడా గడ్డి పెరిగి అన్ని పిచ్చి మొక్కలు పెరిగినాయి. కాంట్రాక్టర్ ఎవరైతున్నారో కాంట్రాక్టర్ కూడా పిలిచి సూపరింటెండెంట్ గారికి చెప్పడం జరిగింది. ఆ కాంట్రాక్టర్తో ఇదంతా కూడా క్లీనింగ్ చేసి శుభ్రంగా ఉంచాలని చెప్పడం జరిగింది. హాస్పిటల్లో మందుల సౌకర్యాలు కూడా ఎప్పుడు కూడా మందులు పేషెంట్కి ఏదైతే మెడిసిన్ అవసరం ఉంటే అవన్నీ కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి